భారతదేశంలోని పురాతన జ్ఞానం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీకు అందించడానికి మేము ఇక్కడి ఉన్నాము. తెనాలి రామకృష్ణ కథల సంకలనంలోని మరో స్పై కిల్ అనే కథ మీకు ఆసక్తి కలిగిస్తుంది. ఆనందంగా, ఉత్సాహంగా ఈ కథను వినడానికి సిద్ధంగా ఉండండి. మన కథ ప్రారంభమవుతుంది. జ్యోతిష్కుడే గూఢాచారి. విజయనగర సామ్రాజ్యం మరియు బీజాపూర్ రాజ్యం మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. దీని గురించి చెప్పడానికి చాలానే కథలు ఉన్నాయి. విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలను అడ్డుకోవడానికి బీజాపూర్ సుల్తాన్ తన ప్రయత్నాలు ఆపనేలేదు. సుల్తాన్ తన అధికారులతో మళ్లీ సమావేశమయ్యాడు. మనమింతకు ముందు పంపిన గూఢాచారికి మరణశిక్ష పడింది. కాబట్టి మనమీద దాడి చేయడానికి శ్రీకృష్ణదేవరాయలు బాగా తొందరపడవచ్చు అని సుల్తాన్ అన్నాడు. అందరూ సుల్తాన్ మాటని ఒప్పుకున్నారు. మనం ఇంకో గూఢాచారిని పంపిద్దాం, ముందు ఆ తెనాలి రామకృష్ణుని చంపిద్దాం అని ఒక అధికారి అన్నాడు. ఈసారి ఎవరినీ పంపించాల్సిన అవసరం లేదు. కాని శ్రీకృష్ణదేవరాయలు మన రాజ్యం మీద దాడి చేయకూడదు. ఇలాంటి ఉపాయమేదైనా చెప్పండి అని సుల్తాన్ అందరినీ కోరాడు. అందరూ బాగా ఆలోచించారు. సుల్తాన్, నేను వెళ్తాను విజయనగరానికి. నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. అది ఖచ్చితంగా విజయనగర మహారాజుని మనమీద దాడి చెయ్యకుండా ఆపుతుంది అని ఒక అధికారి చెప్పాడు. సుల్తాన్ చాలా సంతోషించాడు. అతను సుల్తాన్కి తన ఆలోచన వివరించాడు. సుల్తాన్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. మీరు వెంటనే విజయనగరం వెళ్లడానికి సిద్ధం కండి. కాని ఆ తెనాలి రామకృష్ణ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని సుల్తాన్ హెచ్చరించాడు. అలా బీజాపూర్ సుల్తాన్ మరో గూఢాచారిని విజయనగరానికి పంపాడు. అతను మొదట్లో విజయనగర గ్రామాల్లో సంచారం చేశాడు. ఒక గ్రామంలో చెట్టు కింద కూర్చున్నాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన స్వామీజీ మన గ్రామంలో ఉన్నారు. మీ భవిష్యత్తు చూసి చెప్తారు అని ఆ గూఢాచారి శిష్యులు గ్రామంలో దండోరా వేశారు. జనం కొంచెం కొంచెంగా రావడం మొదలుపెట్టారు. ఆ గూఢచారి జ్యోతిష్కుడిగా తనను తాను విజయనగరంలో చాటింపు వేయించుకున్నాడు. తన మనుషులకే భవిష్యత్తు చెప్పేవాడు. స్వామీజీ చెప్పినట్టు జరిగిందని వాళ్లు కాళ్లమీద పడిపోయేవారు. నెమ్మదిగా జనంలో అతనిమీద నమ్మకం పెరిగిపోయింది. అలా జ్యోతిష్కుడి విషయం విజయనగరం దాకా వ్యాపించింది. మహారాజు నుంచి జ్యోతిష్కుడికి కబురు వచ్చింది. స్వామీ, మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మిమ్మల్ని కోటకి తీసుకుని రమ్మని చెప్పాడు అని భటులు చెప్పారు. పల్లకీలో ఎక్కించుకుని నగరానికి తీసుకుని వెళ్లారు. అలా బీజాపూర్ సుల్తాన్ పంపిన గూఢాచారి జ్యోతిష్కుడిగా విజయనగరంలో తన అడుగు పెట్టాడు. సభలో అందరూ కూర్చొని ఉన్నారు. జ్యోతిష్కుడిని తీసుకుని భటులు వచ్చారు. మహారాజు తనని సాదరంగా ఆహ్వానించాడు. ఆసనం చూపించాడు. తను అందులో కూర్చున్నాడు. సభలో చాలామంది పెద్దలకి జాతకం చెప్పాడు. అందరికీ అలానే జరిగింది. అందరికీ నమ్మకం కుదిరింది. మహారాజు చాలా సంతోషంగా ఉన్నాడు. తను మెల్లగా శ్రీకృష్ణదేవరాయల మహారాజుకి గొప్ప స్నేహితుడు అయ్యాడు. ఇదంతా తెనాలి రామకృష్ణుడు చూస్తూనే ఉన్నాడు. మహారాజు అందరినీ నమ్మేస్తాడు. ఈ జ్యోతిష్కుడి వ్యవహారం ఎంతవరకు వస్తుందో అని మనస్సులో అనుకున్నాడు. ఆ జ్యోతిష్కుడిని అంతఃపురంకి తీసుకుని వెళ్లారు. మహారాణుల భవిష్యత్తు చూసి చెప్పారు. మహారాజు జాతకం కూడా చూసి చెప్పండి అని మహారాణి అడిగింది. జ్యోతిష్కుడు చాలా సంతోషంగా మహారాజు చెయ్యి అందుకున్నాడు. మొదట చాలా సంతోషంగా ముఖం పెట్టాడు. కొంచెంసేపటి తరువాత ముఖంలో ఆనందం లేదు, ఆందోళన ఉంది. ఏమైంది స్వామీజీ అని మహారాణి కంగారు పడుతూ అడిగింది. తుంగభద్ర నదిని దాటితే మహారాజు చనిపోతాడు అని జ్యోతిష్కుడు వేషంలో ఉన్న గూఢచారి జోష్యం చెప్పాడు. మహారాజు కంగారుపడ్డాడు. మహారాణులు ఏడవడం మొదలుపెట్టారు. మహారాజు బీజాపూర్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్లాలంటే తుంగభద్ర దాటాలి. మరొకసారి బాగా చూసి చెప్పండి అని మహామంత్రి అప్పాజీ కోరారు. జ్యోతిష్కుడు మళ్లీ మహారాజు చెయ్యి అందుకున్నాడు.
మళ్ళీ మహారాజు చెయ్యి అందుకున్నాడు. మళ్ళీ వివరంగా చూసినట్టు బాగా నటించాడు. అదే నిజం, అదే భవిష్యత్తు. మహారాజు తుంగభద్రా నది దాటితే మనకు దక్కరు. అదే నిజం, అదే భవిష్యత్తు. మహారాజు తుంగభద్రా నది దాటితే మనకు దక్కరు అని బాధ నటిస్తూ చెప్పాడు. మహామంత్రి చాలా బాధపడ్డారు. మహారాజు లేకుండా బీజాపూర్ మీద గెలవడం కష్టం. తుంగభద్ర దాటకుండా బీజాపూర్ చేరుకోవడం కూడా కష్టం అని మహామంత్రి అన్నాడు. మనకు ఈ యుద్ధాలేమీ వద్దు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని మహారాణి చెప్పేసింది. ఆ గూఢచారి తను వచ్చిన పనిని చాకచక్యంగా పూర్తిచేశాడు. మాకు కొంచెం ఏకాంతం కావాలి అని మహారాజు అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పాజీ, మీరు ఇక్కడే ఉండండి అని మహారాజు కోరాడు. శ్రీకృష్ణదేవరాయలవారు బీజాపూర్పై దాడి చెయ్యాలి అని నిశ్చయంగా ఉన్నారు. అందుకోసం తను తుంగభద్రా నదిని దాటాలి. కాని ఈ జోష్యం వల్ల సమస్య వచ్చింది. తను బీజాపూర్పై దాడి చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడి సలహా విన్న మహారాణులు, మంత్రులు మహారాజుని బీజాపూర్ వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పాజీ, ఇప్పుడేం చేద్దాం అని దీనంగా అడిగాడు మహారాజు. మహామంత్రి అప్పాజీ కాసేపు ఆలోచించాడు. మనం మళ్లీ తెనాలి రామకృష్ణుని సాయం తీసుకుందాం అని మహామంత్రి సలహా ఇచ్చారు. ఎప్పటిలాగే మహారాజు ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి తెనాలి రామకృష్ణ సహాయం కోరాడు. తెనాలి రామకృష్ణ, మీరు జరిగింది వినే ఉంటారు. మన రాజ్యంకి వచ్చిన గొప్ప జ్యోతిష్కుడు ఇలా చెప్పారు. మేము తుంగభద్ర నది దాటితే మా ప్రాణానికి గండముందంట అని మహారాజు చెప్పాడు. మన మహారాజుగారు బీజాపూర్ మీద దాడి చెయ్యాలంటే తుంగభద్ర నది దాటి తీరాలి. అందుకు మహారాణులు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరే ఏదో ఒక మార్గం చూపించాలి అని అప్పాజీ అన్నాడు. ఈ జ్యోతిష్కుడు కూడా బీజాపూర్ సుల్తాన్ పంపిన గూఢచారి అని తెనాలి రామకృష్ణునికి అప్పటికే అనుమానం ఉంది. మహారాజు తుంగభద్ర నది దాటితే ప్రాణగండమేంటి అంటే మహారాజు ఆ తుంగభద్ర నది ఎప్పటికీ దాటకూడదు. మహారాజు ఆ నది దాటలేదంటే శత్రువులు నిశ్చితంగా ఉండొచ్చు. అందుకే ఈ ఉపాయం వేసి ఉంటారు అని తెనాలి రామకృష్ణుడు తనలో తాను మాట్లాడుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నారు అని మహారాజు అడిగాడు. ఈ జ్యోతిష్కుడు కూడా బీజాపూర్ సుల్తాన్ పంపించిన గూఢచారి అని తన మనస్సులో మాట చెప్పాడు. మహారాజు, మహామంత్రి ఇద్దరూ ఆ మాట విని ఆశ్చర్యపోయారు. మీరు అందరినీ అనుమానిస్తూనే ఉన్నారు అని మహారాజు అన్నాడు. మేమనుకున్నది ప్రతిసారి నిజం కూడా అవుతుంది అని తెనాలి రామకృష్ణుడు నమ్మకంగా అన్నాడు. అది నిజమే అని అప్పాజీ కూడా తెనాలి రామకృష్ణ వైపు నిలిచాడు. అయితే మీరు అతను బీజాపూర్ సుల్తాన్ పంపించిన గూఢచారి అని నిరూపించాలి అని మహారాజు కోరాడు. అందుకు తెనాలి రామకృష్ణుడు అంగీకరించాడు. కాని మాది ఒక షరతు అని అన్నాడు. జ్యోతిష్కుడు ఆ బీజాపూర్ గూఢచారి అని రుజువు చేస్తాం. అతనికి మేమే స్వయంగా శిక్షను అమలు చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అని తెనాలి రామకృష్ణుడు కోరాడు. మహారాజు కాసేపు ఆలోచించాడు. ఆ షరతుకు అంగీకరించాడు. మహారాజు భటుల్ని పిలిచాడు. వెంటనే జ్యోతిష్కుడిని సభకి తీసుకుని రండి అని చెప్పాడు. భటులు అతడిని తీసుకురావడానికి వెళ్లారు. జ్యోతిష్కుడు తన ఇంట్లో ఉన్నాడు. భటులు వచ్చి, మహారాజు మిమ్మల్ని సభకి తీసుకుని రమ్మని చెప్పారు అని వచ్చిన విషయం చెప్పారు. జ్యోతిష్యుడిని వెంట పెట్టుకుని సభకి వచ్చారు. సభలో అందరూ చాలా ఆతృతగా ఏం జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. స్వామీజీ, మీ జోష్యంలో లోపముంది అని మా తెనాలి రామకృష్ణుడు అంటున్నాడు అని అప్పాజీ అన్నారు. మేము చెప్పింది ఎప్పుడూ తప్పుకాదు అని జ్యోతిష్కుడు గట్టిగా చెప్పాడు. తెనాలి రామకృష్ణుడు అతని దగ్గరికి వచ్చి, మీరు గొప్ప జ్యోతిష్యుడు అని మేము ఒప్పుకోవాలంటే మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పండి అని అడిగాడు. 34 సంవత్సరాల తరువాత అని జ్యోతిష్కుడు తడుముకోకుండా సమాధానం చెప్పాడు. మీకిప్పుడు 43 సంవత్సరాలు, అంటే మీరు 77 సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోతారు, అంతేనా అని తెనాలి రామకృష్ణుడు అడిగాడు. జ్యోతిష్కుడు నవ్వుకున్నాడు.
తెనాలి రామకృష్ణుడు తన నడుము దగ్గర దాచిన కత్తిని తీసి జ్యోతిష్కుడి తలను నరికాడు. జ్యోతిష్కుడు అక్కడికక్కడే మరణించాడు. మహారాజుతో సహా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ జ్యోతిష్కుడికి తాను ఎప్పుడు చనిపోతాడో కూడా తెలీదు. మరి మహారాజు ఎప్పుడు చనిపోతాడో ఎలా తెలుస్తుంది? అతని జ్యోతిష్యం తప్పు అని అన్నాడు. కాని మీరు అనవసరంగా ఒక ప్రాణం తీశారు అని మహారాజు అన్నాడు. మీరు అతని శరీరంపై క్షుణ్ణంగా వెతకండి అని తెనాలి రామకృష్ణుడు అన్నాడు. భటులు వచ్చి వెతికారు. అతను బీజాపూర్ పంపిన గూఢచారి అని చెప్పడానికి ఆధారాలు దొరికాయి. మహారాజు చాలా సంతోషించాడు. ఆ తర్వాత మహారాజు తుంగభద్ర నదిని దాటాడు. బీజాపూర్ సుల్తాన్పై పోరాడి యుద్ధంలో విజయం సాధించాడు. ఎప్పటిలాగే మహారాజు తెనాలి రామకృష్ణునికి లెక్కలేనన్ని బహుమతులు ఇచ్చాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం: మన చర్యలకు మనమే బాధ్యత వహించాలి. స్టోరీ వేవ్స్ యాప్ యాపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కన్నా తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది ఒక చాలా సరసమైన మార్గం. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్స్ కోసం మీరు చూసినందుకు ధన్యవాదాలు.